के दिन प्रभु जो हमसे बातें करने जा रहे हैं वो जीवित बातें हम ध्यान से सुनेंगे। పిల్లరా प्रियो, మానవులకి కొన్ని ఇష్టాలుంటాయి. इंसानों की कुछ इच्छाएं होती हैं. కొన్నిసార్లు మనం చెప్పినటువంటి మాటలు ఇతరులు అర్థం చేసుకోవచ్చు. कई बार हम जो बातें बताते हैं दूसरे వాళ్ళు అర్థం చేసుకోగలిగే శక్తి వాళ్ళకున్నా కొన్నిసార్లు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవచ్చు. कई बार समझने की शक्ति है उनके पास, लेकिन फिर भी उस बात को वो अपने मन मर्जी से समझ लेते हैं. కొన్నిసార్లు మంచి మాటలను కూడా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. कई बार अच्छी बातों को गलत रीति से समझ लेते हैं. కొన్నిసార్లు ఎక్కువగా మానవుడు ఇష్టపడేది ఏంటంటే నన్ను ఇతరులు గౌరవించాలి. सबसे बड़ी बात इंसान को जो पसंद है वो ये है कि दूसरे लोग मेरी इज्जत करें, నన్ను గౌరవించాలి, मेरी इज्जत करें, నాకు గౌరవం ఇవ్వాలి, मेरे को इज्जत दें, అప్పుడు నేను ఇతరులకు గౌరవిస్తాను. तब मैं उनको इज्जत दूंगा. ఇది మానవుడి యొక్క ఉద్దేశం. ये इंसान की सोच है. కొన్నిసార్లు దేవునిలో ఉన్నటువంటి మనము అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న మనము దయ చూపిస్తాం. कई बार हम जो यीशु मसीह पर विश्वास करते हैं दया दिखाते हैं. కానీ ఆ దయ కొన్నిసార్లు మనకే కొన్నిసార్లు ముప్పుకోగలుగుతుంది. दया दिखाने पर हमारे साथ ही गलत होता है. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు రావాలంటే ఒక పరిశుద్ధాత్ముడే మనకు చెప్పగలరు. इन सब प्रश्नों का उत्तर हमें मिलना है तो पवित्र आत्मा ही हमें बता सकता है. ఎందుకంటే బైబిల్ రాయించింది పరిశుద్ధాత్ముడు. क्योंकि बाइबल पवित्र आत्मा ने ही लिखवाया है. అంటే మనుషుల చేత రాయించాడు, इंसानों के द्वारा लिखवाया है, వాళ్ళని ఉపయోగించుకున్నాడు, उनका इस्तेमाल किया है, వాళ్ళ బాడీని ఉపయోగించుకున్నాడు, उनके शरीर का వాళ్ళ इस्तेमाल ఆలోచనలు किया, ఉపయోగించుకున్నాడు, उनके सोच का వాళ్ళ इस्तेमाल किया, చేతులు उनके ఉపయోగించుకున్నాడు, हाथों का వాళ్ళ इस्तेमाल किया, సమయాన్ని उनके ఉపయోగించుకున్నాడు. समय का इस्तेमाल किया है, దానికోసం డబ్బు హెచ్చించారు. उसके लिए पैसे निकाल के खर्च किए हैं. ఈ ధర్మశాస్త్రం మన దగ్గర రావటానికి. ये व्यवस्था हमारे पास आने के लिए. ప్రియులారా, प्रियो, ఈ రోజు మనం వినబోయే వాక్యానికి జాగ్రత్త గమనిస్తే अगर आज के दिन जो वचन सुनने जा रहे ध्यान दे तो ఆత్మీయ విలువలను తప్పుగా అర్థం చేసుకొనుట. आत्मिक बातों को गलत रीति से समझ ఈ लेना. రోజు మనం వినబోయే యొక్క వాక్యానికి మనం జాగ్రత్త గమనిస్తే आज के दिन जो वचन सुनने जा रहे हैं उस पर ध्यान दे तो ఆత్మీయ విలువలను తప్పుగా అర్థం చేసుకో. आत्मिक बातों को गलत समझ लेना. రండి మత్తయి సువార్త आइए मत्ती सुसमाचार 5వ అధ్యాయము తీయండి. అందులో 5वां अध्याय निकालिए. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. पवित्र आत्मा मदद करेगा. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం నుంచి 48వ వచనం వరకు. मत्ती सुसमाचार 5वां अध्याय 38 से 48 वचन तक. 38వ వచనం నుంచి 48వ వచనం వరకు. 38 से 48. ముందు జాగ్రత్తగా తెలుగు వాడు చూడండి. पहले तेलुगु वाले देखिए. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్తున్నది ఏమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనను నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొని కోరినలా వాని పై వస్త్రము కూడా విచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వారితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగుద వానికి నిన్ను అప్పు అడుగు వారి గోరు వారి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీరు చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగే చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేస్తున్నదేమి? అన్ని జనులను అలాగే చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. तुम सुन चुके हो कि कहा गया था आंख के बदले आंख और दांत के बदले दांत, परंतु मैं तुमसे कहता हूँ कि बुरे का सामना ना करना, परंतु जो कोई तेरे दाहिने गाल पर थप्पड़ मारे उसकी ओर दूसरा भी फेर दे। यदि कोई तुझ पर नालिश करके तेरा कुर्ता लेना चाहे तो उसे 2 हेर भी लेने दे। जो कोई तुझे कोस भर बेगार में ले जाए तो उसके साथ 2 कोस चला जा। जो कोई तुझसे मांगे उसे दे, और जो तुझसे उधार लेना चाहे
मुंह उसके लिए मुंह ना मोड़। तुम सुन चुके हो कि कहा गया था अपने पड़ोसी से प्रेम रखना, अपने बैरी से बैर। परंतु मैं तुमसे यह कहता हूँ, अपने बैरियों से प्रेम रखो और अपने सताने वालों के लिए प्रार्थना करो, जिससे तुम अपने स्वर्गीय पिता की संतान ठहरोगे, क्योंकि वह भले और बुरे दोनों पर अपना सूर्य उदय करता है और धर्मी अधर्मी दोनों पर मेघ बरसाता है। क्योंकि यदि तुम अपने प्रेम रखने वालों ही से प्रेम रखो तो तुम्हारे लिए क्या फल होगा? क्या महसूल लेने वाले भी ऐसा ही नहीं करते? यदि तुम केवल अपने भाइयों ही को नमस्कार करो तो कौन सा बड़ा काम करते हो? क्या अन्य जाति भी ऐसा नहीं करते? इसलिए चाहिए कि तुम सिद्ध बनो जैसे तुम्हारा स्वर्गीय पिता सिद्ध है। హల్లెలూయా. हालेलुया। ఈ మాట మీ స్నేహితులకు, మీ బంధువులకు, అంటే యేసు ప్రభు తెలియని వారికి చెప్తే ఏమంటారు? अगर ये बात आप अपने रिश्तेदारों या दोस्तों जो प्रभु यीशु मसीह को नहीं जानते उनको बताओगे तो क्या कहेंगे? बताइए। ఇది ఒక మానవుడికి చాలా విరుద్ధంగా ఉంది. ఇది ये इंसान के बिल्कुल विरुद्ध है, చాలా విరుద్ధంగా ఉంది. बहुत विरुद्ध है। యేసు ప్రభు చెప్పినటువంటి ఈ మాటలు పరిశుద్ధాత్మతో కూడినవి. यीशु मसीह ने जो ये बातें बताई हैं पवित्र आत्मा से मिली हुई बातें। అందుకే ఈ బైబిల్ని మనుషులు తన ఉద్దేశంతో రాయని తెలుస్తుంది. इससे पता चलता है बाइबल इन लोगों ने अपने उद्देश्य नहीं लिखा है। ఎందుకంటే మనిషి రాసుకుంటే ఇలా రాయడు. अगर इंसान लिखेगा तो ऐसे नहीं लिखेगा। అర్థమవుతుందా మీకు? समझ में आ रहा है ఈ आपको? బైబిలు పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధాత్ముడే దేవుని యొక్క మాటలు రాయించాడు. ఇందులో మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క ఉద్దేశానికి ప్రమేయం లేదంటానికి ఈ మాటలే మనకి ఆ ఒక 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 ప్రమాణం. यही बातें हमारे लिए एक प्रमाण है कि इन बातों को इंसान ने नहीं पवित्र आत्मा ने ही लिखवाया है। నువ్వు చెప్పగలిగితే నీ దోస్తుకు గాని, నీ నీ యొక్క బంధువులకు గాని, నీ ప్రక్కన ఉన్నటువంటి ఉద్యోగస్తులకు గాని, నీ ఇరుగు పొరుగు వారికి గాని ఈ మాటలు చదివినప్పుడు, వాళ్ళు అడిగినప్పుడు నువ్వు చెప్పగలిగే స్థితి ఉండాలి. जब आपके आस पड़ोस या रिश्तेदार या आपके दोस्त या नौकरी में काम करने वाले पूछे इन बातों के विषय में तो आपकी हालत ऐसी होनी चाहिए कि आप बता सको। పేతురు గారు కూడా అన్నారు, पतरस ने भी कहा, ఎవరన్నా నిన్ను అడిగిన వారు ఎదురాళ్ళ వారు నువ్వు సమాధానం చెప్పాలంట. अगर कोई आपसे कुछ पूछे तो उसका उत्तर देने का सामर्थ्य आपके पास होना चाहिए। అప్పుడు నీ దగ్గర క్రైస్తత్వం ఉన్నట్టు, तभी आप क्रिश्चियन कहलाते हो, క్రైస్తత్వం ఉన్నట్టు. तभी आप क्रिश्चियन कहलाते हो। ఏదో కొన్నిసార్లు మనం రాజకీయ నాయకుల్ని కొన్ని విషయాలు వచ్చినప్పుడు మీడియా అడుగుతున్నప్పుడు తెలియదు వెళ్తా ఉంటారు. कई बार नेता लोगों से मीडिया के लोग जाके कुछ पूछते हैं तो वो कहते हैं हमें नहीं पता, हमें नहीं पता, వెళ్తా ఉంటారు. और वो चले जाते हैं। వాళ్ళు ఎవరు పడతారు? ये पीछे पड़ते हैं उनसे, సార్ సార్ చెప్పండి सर बताइए बताइए, నేను పడి. नहीं पता, हमें नहीं पता, आप जाओ। కానీ క్రైస్తవ జీవితం అలా కాదు పిల్లలు. लेकिन क्रिश्चियन का जीवन ऐसा नहीं है प्रिय, అది బైబిల్ అలా రాయలేదు. बाइबल में ऐसा नहीं लिखा। కాబట్టి इसलिए పరిశుద్ధాత్ముడు బైబిల్లో రాయించిన మాటలు కొన్ని మంచి మంచి మాటలు ఉన్నాయి. पवित्र आत्मा ने बाइबल में अच्छी अच्छी बातें लिखवाई हैं। ఇది తప్పుగా అర్థం చేసుకునే కాదు ఇవి. ये सब गलत समझने के लिए नहीं ఇక్కడ है। 39వ వచనంలో చూస్తే 39 में देखे तो, నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువా, నీ వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. परंतु मैं तुमसे यह कहता हूँ कि बुरे का सामना ना करना, परंतु जो कोई तेरे गाल पर थप्पड़ मारे उसकी ओर दूसरा भी फेर दे। ఇప్పుడు క్రైస్తవుణ్ణి ఎవరన్నా చెంప మీద కొట్టారు అనుకోండి, समझ लीजिए किसी क्रिश्चियन व्यक्ति को किसी ने थप्पड़ मारा, మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం, हमने यीशु मसीह पर विश्वास किया है, మనం ఆజ్ఞానుసారం నడవాలి. हमें आज्ञा के अनुसार चलना మనం चाहिए। వెంటనే ఏం చేయాలి? हमें तुरंत क्या करना है? ఇంకో చెంప తిప్పాలి. दूसरा गाल दिखाना है, అంతే కదా? है ना? ఈ యొక్క వాక్య ప్రకారంగా యేసు ప్రభు చెప్పినట్లుగా మనం ఇంకొక చెంప తిప్పాలి. इस वचन के अनुसार यीशु मसीह ने जैसे कहा है हमें दूसरा गाल दिखाना है। అయ్యా కుడి చెంప మీద కొట్టావు కదా, आपने दाहिने गाल पे मार दिया ना, ఎడ చెంప మీద కొట్టాయి अब बाएं गाल में भी मारो, అన్నారు. ऐसे बोलना है। ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనిస్తే अगर हम ध्यान दें तो యేసు ప్రభు ప్రేమామయుడు, यीशु मसीह प्रेमालु है, దేవుని ప్రేమను చెప్పడానికి వచ్చాడు. प्रभु के प्यार को बताने के लिए आया है। ఒకరినొకరు ప్రేమించుకోమని చెప్పాడు. एक दूसरे से प्यार करो करके बताया है, ఒకరినొకరు కొట్టుకోమని చెప్పలా. एक दूसरे को मारो करके नहीं बोला। కానీ ఇక్కడ మనకి యేసు ప్రభు చెప్పిన మాటలో ఏం కనపడుతుందంటే, నిన్ను ఎవరన్నా గాని ఒక చెంప మీద కొట్టితే వెంటనే రెండో చెంప కూడా తిప్పి రెండు చెంపలు కొట్టాయి అనాలా. अगर कोई आपको मारता है तो यीशु मसीह ने बताया तुरंत दूसरा गाल भी दिखाओ और बोलो यहाँ पे भी मारो। లేకిన యేసు ప్రభువు ఇలా కొట్టుకోండి అని చెప్తే, నిజంగా ఈ సమాజంలో క్రైస్తవ్యం అనేది బాగు చేయటానికి బదులు ఒకరికొకరు ఈ విధంగా కొట్టుకోవటము, अगर यीशु मसीह बोलता कि ऐसे ही मारते रहो तो
अच्छे लोगों को ज्यादातर बुरे लोग मारते ही रहते हैं। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो, ఈ వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. इस वचन को ध्यान से समझना है। చూడండి, देखिए, ఒక మంచి విశ్వాసి ఉన్నాడట. एक अच्छा विश्वासी है, అతని పేరు జెఫ్రీ అట. उस व्यक्ति का नाम जेफरी है। మంచి విశ్వాస విలువలు కలిగిన భావాలు కలిగిన వ్యక్తి. अच्छे विश्वास के भाव हैं उसके अंदर। అతను దేవుని యొక్క ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తాడు. वो परमेश्वर की आज्ञाओं का अच्छे से पालन करता है। ఎవరన్నా అతని యొక్క కుడి చెంప కొడితే వెంటనే ఎడమ చెంప కూడా తిప్పుతాడు. अगर तुरंत कोई उसके दाहिने गाल पर मारे तो बायां भी फेर देता है। కానీ लेकिन అతను ఈ ఆజ్ఞను తప్పుగా అర్థం చేసుకున్నాడు. उसने इस आज्ञा को गलत समझ लिया। తప్పుగా అర్థం చేసుకున్నాడు. गलत समझ लिया। ఒక చెంప మీద కొడితే రెండో చెంప తిప్పుతాడు. एक गाल पर थप्पड़ मारेंगे तो दूसरा गाल वो दिखाता है। అయ్యా మా యేసుప్రభు చెప్పాడు, मेरे यीशु मसीह ने कहा है, ఇదిగో ఈ చెంప మీద కొట్టు అంటాడు. इस गाल पे भी मारो बोलता है। తరువాత ఇప్పుడు నేను యేసు ప్రభు ఆజ్ఞ పాటించాను అని చెప్తాడంట. वो कहता है कि अब मैंने यीशु मसीह की आज्ञा का पालन कर दिया। ఆ తర్వాత ఆ శత్రువుని లొంగ తీసుకున్నంత వరకు బాధపడతాడంట. उसके बाद जाए। ఎందుకని? क्यों? ఆజ్ఞ పాటించాడు. हाँ, आज्ञा का उसने पालन कर दिया। నేను ఆజ్ఞ పాటించాను. आज्ञा का पालन कर ఒక दिया। చెంప కొట్టొచ్చాను, చెంప మీద కొట్టావు. आपने एक गाल पे मारा, నా ప్రభు రెండో చెంప తిప్పమన్నాడు. मेरे प्रभु ने कहा दूसरा भी दिखाओ। ఇదిగో రెండో చెంప మీద కొట్టు. अब दूसरे में भी मारो। మంచిది, నేను యేసు ప్రభు మా మాట నెరవేర్చాను. अच्छी बात है, मैंने यीशु मसीह की ఇక बात ఆ को पूरा తర్వాత किया। ఎదురుగా ఉన్న వ్యక్తిని ఎట్లా కొడతాడంటే అతను ఆ వ్యక్తి లొంగ తీసుకుని కొడతాడంట. उसके बाद उस व्यक्ति को इतना मारता है जब तक वो उसके सामने झुक नहीं जाए, ఇంకో ఆజ్ఞ పాటించాను కదా. क्योंकि उसने आज्ञा का पालन तो कर दिया ना। ప్రియులారా, प्रियो, ఇలాంటి తప్పు చెప్తున్నాడు. एक और व्यक्ति है, అతను లియో టాలుస్టాయ్ అనే రష్యన్ రచయిత అంట. वो लियो टालुस्टाई करके रशियन का एक रचयिता है। ఆయన కూడా ఈ ఆజ్ఞ తప్పుగానే భావించాడు. उसने भी इस आज्ञा का गलत मतलब ही निकाला। ఎవరన్నా మనల్ని బాధించినా, कोई हमें दुख दे మన సొమ్మును దొంగిలించినా, या हमारे धन को चुराए మన దగ్గర ఏదన్నా అడిగి తీసుకున్నా या हमारे पास से कुछ मांग कर ले ले, మనం వాళ్ళకి వ్యతిరేకంగా ఏమనకూడదు. हमें कुछ उनके विरोध में नहीं बोलना चाहिए। ఎందుకంటే దాని వల్ల దుష్టులు సిగ్గుపడి వాళ్ళకు వాళ్ళే మంచి త్రోవలోకి వస్తారని చెప్పి మనం వాళ్ళని ప్రేమించి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. क्योंकि वो दुष्ट लोग शर्मिंदगी महसूस करेंगे हमें देख। ఇది కూడా తప్పే. ये भी गलत है। ఇలా అయితే अगर ऐसा है तो క్రైస్తవ్యము సమాజాన్ని బాగు చేయటం కాదు, క్రైస్తవము దుష్టుల్ని ఇంకా పోషిస్తుంది. क्रिश्चियन लोग समाज को ठीक नहीं करेंगे, दुष्ट लोगों को और ज्यादा बढ़ाएंगे। మీకు అర్థమవుతుందా ఈ విషయం? आपको समझ में आ रही है ये కొంచెం बात? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. आप समझने की कोशिश कीजिए, కొంచెం టైం మన దగ్గర చాలా దగ్గర ఉంది, చాలా తక్కువ ఉంది సమయం. क्योंकि समय हमारे पास बहुत कम है। అర్థం చేసుకోండి. समझने की कोशिश వీళ్ళిద్దరు कीजिए। కూడా తప్పుగానే అర్థం इन చేసుకున్నారు, दोनों ने इस बात को गलत समझा, చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. बहुत गलत समझा। కానీ ప్రియులారా, लेकिन प्रियो, వాళ్ళు అనుకున్నట్టు కాదు ఇది. जैसा उन्होंने सोचा वैसा नहीं है ये। ఒకసారి एक बार ఈ రోజు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండొచ్చు, కానీ వినండి జాగ్రత్త. ఇరుగు పొరుగు వాళ్ళు పక్క పక్క ఇల్లు, जो आस पड़ोस में जिनके घर अगल बगल में है, పక్క వ్యక్తి మంచి విశ్వాసం, बगल में जो रहता है वो अच्छा మంచి विश्वासी है, నీతినులు కలిగిన విశ్వాసం. अच्छी धार्मिकता के नियमों का पालन करने वाला ఆ विश्वासी है। ప్రక్క ఇరుగు పొరుగు వారు ఆ దేవుడిలో వాళ్ళకి దేవుళ్ళు లేరు, వాళ్ళు और जो उसके पड़ोस में रहते हैं वो प्रभु में नहीं रहते, దేవుని ప్రేమ తెలియదు వాళ్ళు. प्रभु का प्रेम उन्हें नहीं पता। ఉదయాన్నే లేచి सुबह सुबह उठकर ఆ ఉన్నటువంటి ఆ ఊడ్చిన కసువు, ఆ ఊడ్చిందంతా కూడా ఏ ఇంటి ముందు వేస్తుందంట. सुबह सुबह झाड़ू लगाकर जो भी कूड़ा आता है वो अपने पड़ोस के घर के सामने डाल देते हैं। అప్పుడు ఆమె లేచి చక్కగా ఆ జాడు అంతా కూడా కొట్టేసుకొని పక్కన వేసి చెప్పుదంట, సిస్టర్ గారు అలా చేయకూడదమ్మా, ఎందుకంటే మీ జాడు మీరే ఊడ్చుకోండి, మా ఇంటి ముందు వేయకూడదు, అది తప్పు అని చెప్పుద్దంట. और हमेशा सुबह उठने के बाद दूसरों का कूड़ा अपने घर के सामने देखकर वो झाड़ू लगाकर साफ करती है, फिर जाके बोलती है, सिस्टर जी आप अपना कूड़ा खुद ही उठा लीजिए, हमारे घर के सामने मत फेंकिए, गलत है। వెంటనే ఆమె జగడం ఆడుద్దంట, और तुरंत वो झगड़ा करने लग जाती है తీవ్రంగా కోపపడుద్దంట, और बहुत ज्यादा गुस्सा हो जाती है, బాగా తీవ్రంగా కోపపడుద్దంట. बहुत ज्यादा गुस्सा हो जाती है। వెంటనే ఆమెతోటి మనం
వాదోపవాదం వ్యర్థులైన బైబిల్లో ఉంది కాబట్టి ఇక అనవసరం అని చెప్పి, ఎందుకంటే మంచిని అర్థం చేసుకోలేకపోతుంది కాబట్టి అని చెప్పి తన ఇంట్లో తను వచ్చిందంట. तो वो समझती नहीं है, वाद विवाद करना बेकार है और इसलिए उससे बात करना छोड़कर अब तुरंत घर में आ जाती है ఆమె నవ్వుకుంటుందంట. और वो हंसने लग जाती थी इसको బడ देखकर। క్రైస్తవులు వచ్చారు, बड़े क्रिश्चियन आ गए, ఇప్పుడు క్షమించండి మీరు, अब क्षमा करो, ఇప్పుడు క్షమించండి మీరు. अब क्षमा करो। కొంతమంది బైబిల్ కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు, बाइबल को जानने वाले लोग भी होते हैं, వాళ్ళు పాటించకపోయినా. वो पालन नहीं करते फिर भी जानते हैं। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ మాటకి వా యొక్క మంచి క్రైస్తవుడు ఎలా తీసుకున్నాడో చూడండి. देखिए इस बात का अर्थ एक अच्छे क्रिश्चियन ने किस तरह लिया। ఆ పక్క ఊరు ఆమె సెలవులకు వెళ్ళింది, పిల్లలకి సెలవులు వచ్చినప్పుడు ఒక 4 రోజులు సెలవులకు వెళ్ళింది. बगल में जो लड़की रहती थी, औरत रहती थी, छुट्टियां मिल गई बच्चों को तो वो गांव चली गई। ఆమె అనుకుంది 4 రోజులు అయిపోయినాక వస్తా అనుకుందంట. उसने जब 1 महीने की छुट्टी खत्म हो गई, आते वक्त सोचा, అబ్బా నా ఇంటి ముందు ఆ పక్క ఉంటామి కసువంతా వేసి ఉంటది, పెద్ద కుప్పైపోయి ఉంటది, ఎందుకంటే నేను వేసేదాన్ని కదా, ఇప్పుడు నేను ఇంట్లో లేని దగ్గర లేను కదా, వాళ్ళ కసు అంతా నా ఇంటి ముందు పెద్ద కుప్పై ఉంటది చెప్పి అనుకుంటా వస్తుందంట. तो वो वापस आते आते सोच रही थी कि मेरे घर के सामने मेरी बगल वाली ने अपना सारा कूड़ा डाल दिया होगा, क्योंकि मैं रोज अपना कूड़ा उनके घर దాని పని जाकर बताऊंगी। నేను అని మంచి క్రోధం వస్తుంది. गुस्से से आ रही थी। వచ్చేటప్పటికి जब आई, వాళ్ళ ఇంటి ముందు చక్కగా మంచిగా సాఫ్గా ఉందంట. ఆ పక్క వాళ్ళ ఇల్లు ఎట్లా ఇంటి ముందు ఎట్లా ఉందో వీళ్ళ ఇంటి ముందు అట్లానే ఉందంట. जब घर आई तो देखा कि जैसे उनके बगल के घर के सामने साफ सफाई थी, वैसे इसके घर के सामने भी था। చూడండి, देखिए ఇదే దాని అర్థం. इसका अर्थ यही है, ఒక చెంప కొడితే రెండో చెంప తిప్పమంటే అర్థం ఏంటంటే, एक गाल पर थप्पड़ मारे तो दूसरा गाल फेरना मतलब क्या है? మనం మనము బదలా తీసుకున్న స్వభావం కాదు. बदला लेने वाला स्वभाव नहीं होना चाहिए। బదలా తీసుకుందా? क्या उसने बदला लिया? పగ తీర్చుకుందా? बदला लिया? తీర్చుకోలేదు కదా. नहीं लिया ना। కాబట్టి ఇది చూపించాలి కానీ, ऐसा प्रेम दिखाना चाहिए। ఎవరన్నా వచ్చి నువ్వు క్రైస్తవుడు కదా, ఒక ఆజ్ఞ ఉంది కొడతానని చెప్తుంటే ఇది కూడా కొట్టాలని చూపించబాకండి. अगर कोई आ जाए और बोले आप क्रिश्चियन हो, आपको आज्ञा दी गई है ना कि मारेंगे तो दूसरा गाल दिखाओ, तो मैं तुम्हें मारूंगा ऐसे बोलेगा तो अपने गाल मत दिखाओ, చూపించబాకండి అట్లా. ऐसे मत दिखाओ। రాసింది కదా బ్రదరు, ब्रदर लिखा तो हुआ है, ఇది ఆత్మీయ స్థితి ప్రియులారా, ये आत्मिक हालत है प्रियो, ఇది ఆత్మీయ స్థితి. ये आत्मिक हालत యేసు है। ప్రభు చెప్పలేదు మీరు బాగా కొట్టించుకోండి అని. यीशु मसीह ने ये नहीं कहा जो मारने आएगा खूब अपने आप को खूब मरवाओ, మీరు బాగా కొట్టించుకోండి, खूब मरवाओ। మీ దగ్గర ఉన్నదంతా ఇవన్నీ అడిగితే ఇచ్చేసేయండి, कोई भी आपसे कुछ मांगे, जो कुछ भी आपके पास है सब कुछ दे दो, ఎందుకంటే మీరు క్రైస్తవులు కదా. आप तो क्रिश्चियन हो ना। ఈనాడు చాలా మంది కొంతమంది आजकल कुछ लोग క్రైస్తవుల యొక్క నాడి కొట్టుకున్నారు. क्रिश्चियनों के नस को पकड़ लेते हैं। వీళ్ళు దేవుని ప్రేమ అని ఎర్రి భక్తిలో ఉన్నారని. ये क्रिश्चियन लोग परमेश्वर का प्यार करके ऐसी भक्ति में है, వీళ్ళు బాగా ప్రేమిస్తారు, ये बहुत प्यार करेंगे, ఏం అడిగినా ఇస్తారు, कुछ भी मांगे देंगे, మళ్ళీ అడగరు వీళ్ళు. फिर बाद में हमसे नहीं मांगते हैं। ఇలా इसलिए కొన్ని తప్పుడు భావాల్లో ఉన్నారు. गलत सोच में रहते हैं। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, పౌలు గారు దీని చక్కని మాట రాశాడు రోమా పత్రిక 7వ అధ్యాయంలో. पौलुस ने इसके विषय में रोमियो 7वें अध्याय में अच्छी बात लिखी है। 7వ అధ్యాయము 8వ వచనము 11వ వచనము ఈ రెండు వచనం చదివితే 7वें अध्याय में 8वां वचन और 11वां वचन ये दोनों पढ़ेंगे तो ఈ రెండు వచనాలు 8వ వచనము 11వ వచనం 8वां वचन और 11वां वचन। చూడండి 8వ వచనం, అయితే పాపము ఆజ్ఞని ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశను నా యందు పుట్టించెను. శాస్త్రం లేనప్పుడు వద్దు, వీడు పైన ఏం చెప్పాడంటే ధర్మశాస్త్రము ఆశింపవద్దు అంద కాబట్టి నాలో ఆశ పుట్టింది. यहाँ पे है कि लालच नहीं करना करके व्यवस्था ने कहा है, इसलिए मेरे अंदर बुरा लालच आ गया। నన్ను ఆశింపవద్దు అంది, लालच नहीं करना बोला है व्यवस्था నాకు में, దురాశ పుట్టింది. मेरे अंदर दुष्ट आशा आ गई। అదే కానీ ధర్మశాస్త్రం ఆశింపవద్దు అంటే अगर व्यवस्था कहती कि आशा ना करना, लालच ना करना, నాకు ఆశ పుట్టేది కాదు, मेरे अंदर लालच नहीं आता, ఈ దురాశ పుట్టేది కాదు. ये लालच नहीं ఇది आता। మానవుల్లో పుట్టుకతో ఉన్న లక్షణం. ये इंसान के अंदर के लिए जन्म से ही ये लक्षण है। దీన్ని బట్టి చెప్పొచ్చు మానవుడు ఎంత పాపియో, इससे पता चलता है इंसान कितना पापी है। దీన్ని బట్టి మనం చెప్పొచ్చు పాపి మనిషి అని. इससे पता चलता है, हम बता सकते हैं इंसान
शैतान पापी है, పాపి. पापी है। పిల్లలు కూడా చూడండి, बच्चे भी देखिए, అక్కడ దగ్గర మా నాశోను చూడండి, नाशोन को ही देख लीजिए, వాడు చిన్నవాడు. वो छोटा है। ఊరా అది పట్టుకోబాకరా అని చెప్పాను అనుకో, अगर बोलेंगे कि उसको ये मत पकड़ो, వాడు ఎంట నా ఎంక చూస్తానే అట్ట పెడతాడు, तुरंत मेरे को देखते ही देखते उधर जाता है, हाथ रख देता है కావాలని. जानबूझ के। అది వరకు దాని మీద ధ్యానం ఉండదు. उससे पहले उस पर ध्यान भी नहीं देता, మనం ఏంటంటే పాడైపోద్దామని अब वो खराब हो जाएगा करके। అనుకోండి, పిల్లడు చెబితే వింటాడని वो అనుకుంటాం. बच्चा है, हम बताएंगे तो सुनेगा करके हम सोचते అరే हैं। దీని మీద చేయబెట్టబాకరా, उस पर हाथ मत रखना, దీన్ని పట్టుకోబాకరా, उसको मत छूना, వెంటనే పట్టుకుంటాడు. तुरंत मेरे सामने కావాలని. जानबूझ के पकड़ता है। అందుకే తల్లి గర్భము నుండి విపరీత బుద్ధులతో పుడతారని బైబిల్ వాక్యం చెప్తుంది. इसलिए बाइबल में लिखा है माता के गर्भ में ही उल्टे स्वभाव से पैदा होते हैं। స్వభావసిద్ధంగా పాపులు అన్నాడు जन्म से ही पापी है, स्वभाव से ही पापी है, कहा परमेश्वर ने। నోవాహు సందర్భంలో ఆ మాట అన్నాడు, नूह के संदर्भ में भी ये बात कही है, స్వభావసిద్ధంగా పాపులు. स्वभाव से ही पापी हैं। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఆజ్ఞను హేతువు చేసుకొని पाप ने आज्ञा का अवसर पाकर 8వ వచనం, 8वें वचन में ఆజ్ఞను హేతువు చేసుకొని आज्ञा का अवसर पाकर సకల విధములైన దురాశ నాయందు పుట్టించు. నా యందు పుట్టించాడు. सब प्रकार का लालच उत्पन्न किया, అంటే ఆజ్ఞను హేతువు చేసుకునే. आज्ञा को लेकर ही। ఇప్పుడు ఆజ్ఞను హేతువు చేసుకుని మనల్ని కొంతమంది హింసించవచ్చు, आज्ञा को लेकर ही कुछ लोग हमें ताड़ना दे सकते మనల్ని हैं, బాధ పెట్టవచ్చు, हमें परेशान कर सकते हैं, మనల్ని బాధ పెట్టవచ్చు. कर सकते हैं परेशान। మనం ఎలా తప్పించుకోవాలి? उस समय हमें कैसे निकलना है? మా 7వ వచనం చూడండి, 11వ వచనం చూడండి, 7వ అధ్యాయం 11వ వచనం. ఎలయనగా పాపము ఆజ్ఞను హేతువు ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపాను. और वचन, क्योंकि पाप ने अवसर पाकर आज्ञा के द्वारा मुझे बहकाया और उसी के द्वारा मुझे मार भी डाला। అర్థమైందా ఇప్పుడు? समझ में आ गया? ఈ 2 వచనాల్లో చూస్తే अगर इन 2 वचनों में देखे तो ఆజ్ఞ హేతువు చేసుకునే దురాశ పుట్టేస్తుంది మనలో. आज्ञा को लेकर ही हमारे अंदर गलत आशा उत्पन्न करता है, అదే దురాశ. लालच। ఆజ్ఞను హేతువు చేసుకునే మనలో మోసపుచ్చి చంపుతుంది. आज्ञा का अवसर लेकर ही हमें बहकाता है, फिर मार भी डालता है। అంటే సైతాను బైబుల్ ఆజ్ఞనే తీసుకుంటాడు, मतलब शैतान बाइबल के वचनों को ही लेगा, బైబుల్ ఆజ్ఞ తీసుకుని నీతో మాట్లాడతాడు. बाइबल की आज्ञा को लेकर ही आपसे बातें करेगा। అందువల్లనే చాలా మంది క్రైస్తవులు తప్పు చేస్తున్నారు, పాస్టర్లు కూడా తప్పు చేస్తున్నారు. इसलिए बहुत से क्रिश्चियन और पास्टर लोग भी गलत करते हैं। నేను వాళ్ళని చెప్పగలను, అలాంటి వాళ్ళు, मैं ऐसे लोगों के विषय में बता सकता అలాంటి हूँ, విశ్వాసం చెప్పగలను, ऐसे विश्वासियों के विषय में बता అలాంటి सकता हूँ, కాపర్లు కూడా ऐसे చెప్పగలను. पासवान के बारे में भी बता सकता हूँ। बहुत लोगों को मैंने समझाया, తప్పు చేస్తున్నావు, गलत कर रहे हो, ఆజ్ఞ तो आज्ञा है ना, అర్థం చేసుకోవాలి. लेकिन वो उसको समझते नहीं, అంటే ఆత్మ విలువల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. आत्मिक बातों को गलत समझते हैं ये। ఒకసారి ఒక వ్యక్తి క్రైస్తవుడు, एक बार एक व्यक्ति जो क्रिश्चियन था, అతను బీడి తాగుతున్నాడు, वो सिगरेट पी रहा, बीड़ी पी रहा था బూతులు మాట్లాడు. और गालियां दे रहा था। అతని పేరు థామస్. उसका नाम थॉमस था। నేను వెళ్ళాను, मैंने उससे कहा, అబ్బాయి నువ్వు క్రైస్తవుడు ఉంటాను అన్న. मैंने पूछा आप तो क्रिश्चियन लगते हो? క్రైస్తవుని అన్న. उसने कहा हाँ क्रिश्चियन మరి हूँ। బీడి ఎందుకు తాగుతున్నావు? मैंने कहा बीड़ी क्यों पीते हो? ఏ తాగకూడదా అన్న. उसने कहा क्या नहीं पीना चाहिए? తాగకూడదా? मैंने कहा नहीं पीना चाहिए। బూతులు ఎందుకు మాట్లాడు? मैंने कहा गालियां क्यों दे रहे? మాట్లాడకూడదా అన్న. क्या गाली नहीं दे सकते? మాట్లాడకూడదు, नहीं दे सकते, ఎందుకంటే బాడీ నీది కాదు. क्योंकि शरीर आपका नहीं है। తల్లి గర్భములో తల ఎంట్రుకల నుంచి కాళ్ళ గోళ్ళ వరకు దేవుడే ఈ అవయవాలను సృష్టించాడు. కాబట్టి తల్లి గర్భం నుంచి బయటికి తీసుకొచ్చింది ఈ బీడీలు దాగి ఈ అవయవాలన్నీ పాడు చేసుకోమని కాదు, దీని ద్వారా దేవుని మహింపరచాలి అన్నారు. माता के गर्भ में रहते हुए सर के बालों से लेकर पैरों के नखून तक परमेश्वर ने सब अंगों को बनाया है। ये बनाया है कि आप खराब करो इसलिए नहीं, इसके द्वारा परमेश्वर की महिमा करनी है। ఈ పెదాలు బూతులు మాట్లాడతానే కాదు, బైబుల్ మాటలు దేవుని పాటలు పాడటానికి అన్నారు. मैंने कहा ये होंठ बीड़ी पीने के लिए, गाली देने के लिए नहीं है, बाइबल की बातें और प्रभु के गीत गाने के लिए है। నువ్వు రోజు చర్చికి వెళ్తావా అన్నారు. मैंने पूछा कि आप रोज चर्च जाते हो? టైం ఉంటే వెళ్తాను అన్నారు. उन्होंने कहा टाइम मिलेगा तो जाता हूँ। మరి ఎప్పుడైనా వాక్యం విన్నావా? मैंने पूछा कभी आपने वचन सुना? ఇలాంటి వాక్యం చెప్పలేదు. ऐसा वचन मुझे कभी किसी ने नहीं बताया। మరి నువ్వు చర్చిలో ఏం చెప్తారు అన్నారు. मैंने पूछा फिर चर्च में क्या बताते हैं? ఏం చెప్తారో 10 నిమిషాలు ఏదో పరిచయం ఉంటుంది, తీసి చెప్తారు, అయిపోయింది. 10 मिनट उनके हाथ में कोई पर्ची होती है, उसे बता देखकर पढ़ते हैं, बता देते ఈ हैं। మధ్యన చర్చి కూడా వెళ్తలేదు అన్నారు. आजकल तो मैं चर्च भी नहीं जाता करके उसने बोला। ఏ అన్నారు. मैंने पूछा क्या? కొంచెం కఠినంగా ఉందన్నారు. क्योंकि बहुत कठोर लग रहा है मुझे आज। ఎలా అన్నారు. मैंने कहा कैसे? ఇక్కడే ఉంది చూడండి మాట, 5వ అధ్యాయంలో देखिए इसी मत्ती सुसमाचार 5वें अध्याय में ही वो बात है। 29లో
29 में నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. यदि तेरा दाहिना नाक तुझे ठोकर खिलाए तो उसे निकाल कर फेंक दे। నీ దేహమంతయు నరకములో పడవేయకుండా నీ అవయములలో ఒకటి రచించడం నీకు ప్రయోజనకరము కదా. क्योंकि तेरे लिए यही भला है कि तेरे अंगों में से एक नष्ट हो जाए और तेरा सारे शरीर नरक में ना डाला जाए। నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. यदि तेरा दाहिना तुझे ठोकर खिलाए तो उसको काट कर फेंक दे। నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరము కదా. क्योंकि तेरे लिए यही भला है कि तेरे अंगों में से एक नष्ट हो जाए, तेरा सारा शरीर नरक में ना डाला जाए। ఇది నేను పాస్టర్ గారిని అడిగాను. मैंने इस बात को पास्टर जी से पूछा। అవునయ్యా నరికే, ఎందుకు అనవసరంగా అలాంటి చెయ్యి ఎందుకు అన్నాడు. तो पास्टर जी ने कहा काट डालो, ऐसे हाथ का क्या करना। నాకు అప్పుడు భయం వేసి నేను పోవట్లేదు. तब से मुझे डर लग गया, मैंने चर्च जाना बंद कर दिया। చూసారా, देखा, పాస్టర్ గారు ఆ యొక్క ఆత్మీయులను తప్పుగా అర్థం చేసుకున్నాడు. पास्टर जी ने भी उन आत्मिक बातों को गलत से समझ ఒక लिया విశ్వాసిని ఆ రాస్తాల నుంచి పక్క రావడానికి కారణం అయ్యాడు. और एक विश्वासी को प्रभु के मार्ग से भटकाने वाला बना। ఇప్పుడు విశ్వాసి కూడా చెప్పేవాడు సరైనప్పుడు ఆజ్ఞ అతను కూడా తప్పుగా अब తీసుకున్నాడు. उस विश्वासी को समझाने वाला सही से नहीं मिला, उसने उस आज्ञा को भी गलत से समझ लिया। అప్పుడు కూర్చోబెట్టి నేను చెప్పాను, तब मैंने बिठाकर उसको बताया, బాబు అది కాదు, ऐसा नहीं है। నీ చెయ్యి నరుక్కమని యేసు ప్రభు చెప్పలేదు, अपने हाथ को काट डालो करके यीशु నీ मसीह ने नहीं కన్నును कहा, పెరికేసుకోమని अपने చెప్పలేదు. आंख को निकालो करके नहीं कहा। నీ కన్ను ఏదన్నా అభ్యంతరమైనటువంటి కార్యాలు చేస్తే, ఏదన్నా ఒక మోహపు చూపు చూస్తే అని అన్నాడు. ఏ స్త్రీలను నువ్వు మోహపు చూపు చూస్తే వెంటనే కన్ను అలా చూడకూడదు, తప్పు. ఎందుకంటే ఆమె నా యొక్క చెల్లవచ్చు, పెద్దదైతే నా అమ్మ వచ్చు, నా అక్క వచ్చు అని నీ కన్నుకు నువ్వు సంజాయించు. अगर आपकी आंखों से किसी को आप बुरी दृष्टि से देखते हो या गलत दृष्टि से देखते हो, तो तुरंत अपने आंख को समझाओ कि नहीं, हमें ऐसे नहीं देखना है। वो जो स्त्री है अगर छोटी है तो मेरी बहन है, बड़ी है तो दीदी या माँ है करके अपने आंख को आप समझाओ। నీ కన్నుకు నువ్వు చెప్పుకో. आप ही समझाओ। బైబిల్లో ఉంది కనుసైగ చేయవారు గలరు అని ఉంది. बाइबल में है आंखों से इशारा करने చాలా वाले మంది हैं। కనుసైగలు చేస్తారు. बहुत से लोग आंखों से इशारा నేను करते చాలా हैं। మంది కన్ను కొడతా ఉంటారు. बहुत लोगों को देखा है आंख भी मारते हैं। పాస్టర్లను కూడా చూసా నేను, पास्टर लोगों को ही देखा है मैंने, విశ్వాసులను చూసా. विश्वासियों को देखा వీళ్ళెవరో है। మనం కన్ను కొట్టకూడదు. प्रिय आंख नहीं मारना चाहिए। క్రైస్తవుడు కొత్తగా జన్మించిన వాడు जो क्रिश्चियन नए सिरे से जन्म लेता है కనుసైగలు చేయకూడదు. आंखों से इशारा भी नहीं करना चाहिए। అప్పుడు ఆ కన్నుకు నువ్వు సంజాయించు, అలా నేను చెయ్యకూడదు, ఈ రోజు నా కన్నుతో నేను చెయ్యను. तब अपने आंख को समझाओ, आज से नहीं ऐसा करना है, मैं नहीं करूंगा। అదే అభ్యంతరం కలిగించుకుంటామంటే यही है कि उसको निकालना నీ मतलब। చెయ్యి బీడీ తాగుతుంది, आपका हाथ बीड़ी ले रहा నీ है, చెయ్యి మందు తాగుతుంది, आपका हाथ शराब की बोतल पकड़ रहा है, నీ టేకాకెళ్ళి చెయ్యి పెట్టి తీసుకుంటుంది. ठेके में जाकर हाथ बढ़ाकर आप ले रहे हो, ఈ తప్పు ये गलत అని నీ है। చెయ్యికి నువ్వు సంజాయించు, ये अपने हाथ को आप समझाओ, నీ చెయ్యికి నువ్వు సంజాయించు. अपने हाथ को आप समझाओ। ఈ ఒక్క చెయ్యి పాపం చేసిన వాళ్ళ నీ అవయవాలన్నీ కూడా పాపంలో పడిపోతాయి. एक हाथ पाप करने की वजह से पूरा शरीर के अंग पाप करता है। ఒక్క కన్ను పాపం చేసిన వాళ్ళ నీ అవయవాలన్నీ పాపం చేస్తాయి. एक आंख पाप करने की वजह से पूरे अंग पाप करते అతను हैं। అన్నాడు, उसने कहा, నువ్వు చాలా బాగా చెప్పేవే, आपने तो बहुत अच्छे से बताया, ఇది మాకు ఏ పాస్టర్ గారు చెప్పలేదే. ये तो हमें किसी पास्टर ने नहीं बताया। పెద్ద అంగీలు వేసుకుంటారు, वो तो बड़े बड़े झोला पहनते हैं, పెద్ద పాస్టర్లు అంటారు, సీనియర్లు అంటారు. वो तो हम बड़े बड़े पास्टर हैं, सीनियर है करके बोलते हैं। నువ్వు చెప్పినంత చక్కగా ఎవరు చెప్పలేదే. आपने जैसे अच्छे से बताया वैसे तो किसी ने भी नहीं बताया। ఆ రోజు నుంచి तब से అతను నాతో స్నేహం చేయడం మొదలుపెట్టి, वो मुझसे मित्रता करने लगा। నేను అన్నాను, मैंने कहा, అలాంటి చర్చ్ పోబాకు, ऐसे चर्च में मत जाओ, అలాంటి చర్చ్ పోబాకు, ऐसे चर्च में मत जाओ। నేను చూపిస్తాను, అక్కడికి వెళ్ళు. मैं जो चर्च दिखाऊंगा वहां जाओ। అక్కడికి వెళ్తే నీకు ఆత్మీయులు తెలుస్తాయి. अगर वहां जाओगे तो आत्मिक बातें आपको पता चलेगी। టైం పాస్ చేసుకోవటానికి పోబాకు, टाइम पास करने के लिए चर्च मत जाओ। బైబిల్ గురించి చెప్తూ మొదలుపెట్టాను. मैं उसको बाइबल के बारे में धीरे धीरे बताने लगा। లంచ్ టైం లో చెప్పడం మొదలుపెట్టాను. लंच टाइम में उससे बातें करने लगा। చూడు, ఒక చెట్టు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుందో చూడు, అది పూత పూయట్లేదు, కాయలు కాయట్లేదు, అనవసరం అని చెప్పి ఆ మాలిని యజమానుడు కొట్టివేయమంటున్నాడు. देखो पेड़ में ना अंकुर आ रहे हैं, ना फल आ रहे हैं, ना अच्छे पत्ते हैं, इसलिए मालिक को काटने को कह रहा है। కానీ దేవుని ప్రేమ ఏమిటంటే ఈ సంవత్సరం ఆగు, ఎరువు వేస్తాను, యూరియా వేస్తాను, మంచి మందులు కొడతాను, వచ్చే సంవత్సరం అన్నా ఫలించుద్దాం అని చెప్పి దయ చూపిస్తున్నాడు. लेकिन यीशु मसीह कहता है कि अभी इस साल रुक जाओ, अगले साल रुक जाओ, मैं अच्छी खाद डालूंगा, अच्छे से पानी डालूंगा, शायद अभी बढ़ेगा करके परमेश्वर यीशु मसीह जो है दया दिखा रहा है। నా సాక్ష్యం చెప్పాను, मैं अपनी गवाही बताई। నా
పక్కంటోడు కూడా मेरे बगल वाले भी అమ్మో రావు చాలా భయంకరమైన తాగుడు, కిళ్ళీలు, గుటక, తులసి, రజనీగంధ, రాజ్ దర్బారు, కుబేరు, 120 90 కిళ్ళీలు, అబ్బా తెగదినేవాడు చెప్తున్నారు పక్కన. तो मेरे बगल में काम करने वाले लोग उससे बताते थे उस व्यक्ति को, सच में राव तो बहुत ज्यादा शराब पीने वाला, गुटखा खाने वाला, पान खाने वाला भयंकर तरीके से रहता తులసి, था। రజనీగంధ, రాజ్ దర్బారు, కుబేరు ఓ భయంకరంగా తినేవాడు. ये सब बहुत ज्यादा खाता था। మరి ఎలా మారిపోయాడు గాని पता नहीं कैसे बदल गया, సాధు అయిపోయాడు. साधु बन गया। మాకు చెప్తాడు वो हमें बताता है, కానీ మా వల్ల కావట్లేదు. लेकिन हमसे ऐसे जीना नहीं हो पा रहा। మేము కూడా పూజలు చేస్తాం हम भी पूजा करते हैं, కానీ మా వల్ల కావట్లేదు. लेकिन हमसे नहीं हो पा रहा। నేను చెప్తూ ఉండేవాడు వాళ్ళకి. मैं उनको बताता था, ప్రియులారా, प्रियो ఆత్మ ఎలువల్ని మనము ఆత్మ ఎలువలుగానే చెప్పాలి, వాక్యం నుంచి వాక్యమే చెప్పాలి. आत्मिक बातों को आत्मिक तौर पर ही बताना है, वचन को लेकर दूसरे वचन को दिखाकर ही बताना चाहिए। అంతేగాని ఎవరన్నా ఇప్పుడు మనల్ని బాధ పెడుతున్నారు, अगर समझ लीजिए कोई हमें भी परेशान कर रहा है, ఇప్పుడు బైబిల్లో చెప్పినట్లుగా మనం వాళ్ళని వ్యతిరేకించకూడదు, వాళ్ళని ఏమన్నా మనం బాధపడతానే ఉండాలా. जैसे बाइबल में कहा है हमें उन्हें कुछ कहना नहीं चाहिए, उनका विरोध भी नहीं करना चाहिए, दुख उठाते ही रहना चाहिए। వాళ్ళు ఎదురొస్తుంటే మనం భయపడి పక్క దొరికి వెళ్ళిపోవాలా? जो हमारे सामने आ रहे हैं तो उनको देखकर डर कर हम पीछे हट जाएं क्या? లేదు, नहीं, మనం ఎదురు వెళ్ళాలి, हमें सामने जाना है, చెప్పాలి बताना है అయ్యా తప్పు ఇది. ये गलत है। ఒకళ్ళు వ్యక్తి నిన్ను గురించి ఏడుస్తుంటే నీ కుటుంబానికి ఆశీర్వాదం కాదు. अगर एक व्यक्ति आप जो कर रहे हैं उसके लिए रो रहा है तो आपको आशीष नहीं मिलेगा। ప్రియులారా, క్రైస్తవ జీవితంలో ఒక ఇది ఉంది. प्रिय क्रिश्चियन के जीवन में एक बात है, మన గురించి మనం ఏదన్నా ఇతరులతో చెడ్డగా ప్రవర్తిస్తే, ఆ చెడ్డ ప్రవర్తన ఇతరులు ఏడిస్తే మన కుటుంబాలకు ఆశీర్వాదం కాదు. अगर हमारे गलत कार्य की वजह से कोई दूसरे परिवार के लोग रो रहे हैं तो हमारे लिए वो आशीष का कारण नहीं होगा। అందుకని కొత్తగా జన్మించనుంది. इसलिए लिखा है नए మనం सिरे से ఎవరు जन्म लेना కూడా है, ఎవరు హాని కలిగించకూడదు, हमें किसी को हानि नहीं पहुंचाना चाहिए, ఎవరు కలిగించకూడదు. किसी को भी हानि नहीं पहुंचाना चाहिए, మనల గురించి వాళ్ళు ఏడవకూడదు. हमारे विषय में उनको रोना नहीं चाहिए। ఒకవేళ నువ్వు మంచి మాట చెప్తే, अगर आप अच्छी बात बता रहे हो, మంచి మాట చెప్తే వాళ్ళు అర్థం చేసుకోకుండా మనం తిట్టినా ఏడ్చినా మనకేం బాధ లేదు, हमने अच्छी बात बताई है, उन्होंने समझा नहीं, वो डांटे या रोए तो उससे कोई फर्क नहीं पड़ता, మనకేం బాధ లేదు. हमें कोई दुख नहीं की बात नहीं है। ఇతరుల్ని మనము క్షమించటం, दूसरों को क्षमा करना, బదలా తీసుకునే స్వభావం ఉండకూడదు. बदला लेने वाला स्वभाव नहीं होना चाहिए। కొంతమంది వాళ్ళకి ఏదైనా కొంచెం వ్యతిరేకత వెంటనే దాని గురించి రిప్లై, వెంటనే దాన్ని ఆ ప్రభావాన్ని చూపిస్తారు. अगर तुरंत दूसरों से हमें कुछ दुख पहुंचा या उन्होंने कुछ कहा तुरंत जवाब दे देते हैं, వెంటనే तुरंत అది ఆపుకోలేరు, ఇక उसको रोक नहीं पाते, ఆ ఆవేశాన్ని ఆపుకోలేరు. उस जोश को, गुस्से में आने वाले क्रोध को रोक नहीं पाते, వెంటనే దాన్ని వెంటనే ఆ రిఫ్లెక్ట్ చూపిస్తారు. और तुरंत एकदम दिखा देते हैं गुस्सा, ఇక ఆపుకోలేరు వాళ్ళు. वो रोक नहीं पाते। అంటే వాళ్ళలో కొత్త జన్మ అనేది లేదు, मतलब उनके अंदर नया जन्म नहीं है, వాక్యం వాళ్ళలో పనిచేయట్లా. वचन उनके अंदर काम नहीं कर रहा, ఆ వాక్యాన్ని ఆ ఆత్మీయులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. उस वचन की बातों को गलत ले रहे हैं वो। ఒకవేళ మనం చెప్పినా अगर हम उन्हें बताएं, కొంతమంటారు మా వల్ల కాదు అంటారు, कुछ लोग बोलते हैं ये हमसे बिल्कुल नहीं हो पाएगा, మేము అలా చేయలేమండి. हम तो बिल्कुल ऐसा नहीं कर మరి पाएंगे। బైబిల్లో రాసిందిగా, अगर बाइबल में तो लिखा हुआ है, బైబిల్లో ఉంటే మేము అట్లా చేసి అట్లా అనిపించుకుంటూ ఉంటామా? बाइबल में लिखा है तो क्या हम बार बार ऐसे करें और उनसे ऐसी बातें सुने क्या? అనిపించుకోవద్దు, मत सुनो, చెప్పు, कम से कम बताओ, సంజాయించు, समझाओ, ప్రార్థన చేయాలి. प्रार्थना करो। ఎవరైనా అంటే దొంగిలించారు, हमारे घर में किसी ने चोरी की, चोरी की, మన డబ్బంతా పోయింది, पैसा सारा चला गया, దేవుని బిడ్డలం కాబట్టి हम परमेश्वर के बच्चे हैं, ఆ దొంగిలించిన క్షమించేద్దాం. जिसने चोरी किया उसको हम क्षमा कर देंगे। అంటే వాడు దొంగతనం చేస్తానే ఉంటాడు, मतलब वो चोरी करता रहेगा, మనం క్షమిస్తానే ఉంటాం. हम उसको क्षमा करते ही रहें, అది కాదు ప్రియులారా. ऐसा नहीं है प्रियो। దోషికి శిక్ష పడాలి. जो चोरी कर रहा है उसको दंड जरूर मिलना మీకు चाहिए। తెలుసా, आपको पता है బైబిల్లో ఆశ్రయపురాలు ఉన్నాయి. बाइबल में आश्रय निवास के स्थान है, कुछ సమయం లేదు, समय नहीं है, నేను కంటిన్యూ రేపు చెప్తాను కొన్ని విషయాలు. मैं कल बताऊंगा थोड़ी बहुत। బైబిల్లో ఆశ్రయపురాలు ఉన్నాయి. निवास के स्थान है बाइबल में, ఎందుకో తెలుసా ఆశ్రయపురాలు ఉంది? क्यों थे वो स्थान पता है? ఎవరైనా తప్పు చేస్తే अगर कोई कुछ गलत करे तो ఆ వ్యక్తి वो व्यक्ति ఆ తప్పు అని నిరూపించేంత వరకు ఆశ్రయపురంలో ఉండాలి. అతను जब तक उस व्यक्ति ने गलत किया है करके साबित नहीं होता उस निवास स्थान में उसको रहना पड़ता था। అంతకు ముందు బలిపీఠం దగ్గరికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు. उससे पहले वो वेदी के पास जाते थे, కానీ బలిపీఠం దగ్గర ఎక్కువసేపు దాగి ఉండలేదు, वेदी के पास ज्यादा दिन तक छुपे नहीं रह सकते, ఎక్కువసేపు ఉండలేదు. ज्यादा देर तक नहीं रह सकते, కానీ ఆశ్రయపురాల్లో ఉండొచ్చు. लेकिन निवास स्थान में रह सकते हैं। ప్రియులారా, प्रियो, మెల్లమెల్లగా ఈ ఆశ్రయపురాలు మరుగైపోయింది.
धीरे धीरे ये निवास स्थान जो है छुप गए, ఎందుకంటే రాజరికం వచ్చింది. क्योंकि राजा का पालन आ गया. రాజరికం వచ్చినప్పుడు जब राजा का पालन आ गया, ఈ ఆశ్రయపురాలు మెల్లమెల్లగా మరుగైపోయింది. ये निवास स्थान धीरे धीरे खत्म हो गए. ఇప్పుడు మనకైతే పోలీస్ స్టేషన్. अब हमारे लिए पुलिस स्टेशन है. అర్థమైందా మీకు? समझ में आ रहा है आपको? ఆశ్రయపురాలు అయ్యాయి. निवास स्थान मतलब यही है. ఆ ఆశ్రయ ఇప్పుడు ఏదైనా ఎవరైనా తప్పు చేసినా ఎవరైనా తీసుకొచ్చి అతన్ని కస్టడీలో ఉంచాలి. 24 గంటల కస్టడీలో ఉంచి ఆ తర్వాత మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లి దాని ద్వారా అతనికి ఏ శిక్ష పడుతుందో అప్పుడు అతనికి తీర్పు జరుగుతుంది. आजकल तो पुलिस स्टेशन है, कोई गलती करे 24 घंटे की कस्टडी में रखना है तो जेल में रखते हैं, जब तक कोर्ट में ले जाकर उसको क्या दंड मिलना है जब तक साबित नहीं होता. ఇప్పుడు అది లేదనుకోండి, अगर ये नहीं है तो దుష్టులకి అసలు విచ్చలుడిగా అయిపోతారు. दुष्ट लोग खुल्लम खुल्ला घूमने लगेंगे. దుష్టుడు న్యాయవర్తుల్ని బాగా సతాయిస్తాడు. दुष्ट लोग जो न्यायी लोग हैं उनको बहुत सताएगा, చాలా సతాయిస్తాడు. बहुत सताएंगे. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనం దేవుని యొక్క ఆత్మ జ్ఞానంతో పనులు చేయాలి. हमें परमेश्वर के आत्मिक ज्ञान से काम करना चाहिए. ఏది అయినా कुछ भी हो. చాలా మంది అంటారు, बहुत से लोग कहते हैं నాకంటే తెలియదు కాబట్టి నేను తప్పు చేస్తున్నాను. मैं तो नहीं जानता, अनजान हूं इसलिए गलती कर रहा हूँ. మీకు తెలిసిన వాళ్ళు కదా, నన్ను క్షమించొచ్చు కదా. तुम तो जानते हो, तुम तो क्षमा कर सकते అంటే हो నేను ना. తప్పు చేస్తా ఉంటా. मतलब मैं गलती करता रहूंगा. మనం చెబితే हम बताएंगे तो వాళ్ళు వినే అంత స్థితి ఉండదు. वो नहीं सुनेंगे, వాళ్ళు ఒకటే మాట అంటారు, वो एक ही बात कहेंगे, మేమంటే తెలియని వాళ్ళం కదా, हम तो अनजान हैं, మాకు తెలియదు కదా, हम तो नहीं మేము जानते, తప్పు చేస్తాం కదా, हम तो गलती करते మీరు हैं, విశ్వాసులు కదా, आप तो विश्वास మీరు క్షమిస్తూ పోవచ్చు కదా. आप तो क्षमा करते हुए जा सकते हो ना. అంటే ఈ తప్పు జరుగుతూనే ఉంటది. मतलब गलती चलती ही रहेगी. మనం చెప్తే अगर हम बताएंगे तो వాళ్ళకి ఇది విశ్వాసులతో మాట్లాడొచ్చా? वो ऐसे बोलेंगे क्या विश्वासी लोग ऐसे बात అంటే कर వీళ్ళు सकते हैं? ఆత్మ ఎలువలను తప్పుగా ఉపయోగిస్తున్నారు. मतलब आत्मिक बातों को गलत रीति से इस्तेमाल करते हैं. ప్రియులారా, प्रियो, జాగ్రత్త ఈ విషయాలను గమనించాలి. ध्यान से इस बातों को समझना है. బైబిల్లో बाइबल में దుష్టత అనేది పెరగటానికి కాదు బైబిల్ చెప్పింది, बाइबल में ये दुष्टता को बढ़ाने वाली बातें नहीं దాన్ని बताई है. ఖండించమని చెప్పాడు. उसको बिल्कुल खंडन कर दो करके कहा है. ఖండించమని చెప్పాడు. उसको पूरी तरह डांटो करके कहा ముందు है. యేసు ప్రభు सबसे पहले यीशु मसीह శిష్యులకు ఈ 2 కత్తులు ఉన్నాయి తీసుకోమంటే चेलों से कहा, चेलों ने कहा 2 तलवार है से ले लें. వద్దన్నాడు. यीशु मसीह ने कहा नहीं, వద్దన్నాడు. नहीं. ఆ తరువాత उसके ఇక बाद యేసు ప్రభు చనిపోవడం సమయం దగ్గరికి వచ్చింది. जब यीशु मसीह के मरने का समय नजदीक आ गया, అప్పుడు ఈ 2 కత్తులు తీసుకోమంటే ఆ 2 కత్తులు చాలు అన్నాడు. जब वो यीशु मसीह से उन्होंने पूछा ये दोनों तलवार ले ले, तो उन्होंने कहा ये दोनों काफी है. బైబిల్ మనం సహజ జ్ఞానంతో అర్థం చేసుకోవడం చాలా కష్టం. बाइबल हम अपने ज्ञान से समझे तो ये बहुत मुश्किल है. అందుకే పరిశుద్ధత పొందుకోండి అన్నాడు. इसलिए पवित्र आत्मा पाओ करके कहा है. అభిషేకం కలిగిన పాస్టర్ చెప్తుంటే ఆత్మ పొందుకున్న విశ్వాసులు చక్కగా దాన్ని రిసీవ్ చేసుకుంటారు. अभिषेक पाए हुए पास्टर जी अगर वचन बताएंगे तो आत्मा पाए हुए विश्वासी भी अच्छे ఈ से आप वचन को బైబిల్ समझ सकते हैं. తాత్పర్యం ఉంది. బైబిల్ కి बाइबल में तात्पर्य है. తాత్పర్యం చెప్పుకోవాలి కానీ బైబిల్ రాయబడిన వాక్యాన్ని ఇంటికాయ చదువుకోవచ్చు. మనం बाइबल में जो वचन लिखा हुआ है तो घर में बैठ के पढ़ सकते हैं. इसके अंदर का अर्थ और गुप्त बातों को हमें समझना है. వినటానికి ఎంతవరకు రావడం అవసరం ఏంటంటే जो लिखी बातों का ऐसे ही समझना है तो आने की जरूरत क्या है, इंట్లో सुनने की जरूरत क्या है, घर में बैठ के पढ़ కానీ सकते हैं. ఇంట్లో ఉంది అక్షర జ్ఞానము. अगर घर में पढ़ेंगे तो अक्षर ఈ ज्ञान है. అక్షర జ్ఞానంలో ఆత్మీయ అంశం ఉంది, इस अक्षर ज्ञान में आत्मिक अंश है, తాత్పర్యం ఉంది. इसका अर्थ छिपा है. కాబట్టి ప్రియులారా इसलिए प्रियो జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए, యేసు ప్రభు చెప్పినటువంటి ఆత్మీయం తప్పుగా అర్థం చేసుకోకుండా यीशु मसीह की बताए हुए आत्मिक बातों को गलत न समझते हुए మనం తెలుగులో అంటాం బదలా తీసుకోవటము. పగ बदला పగ तेलुगु में एक बात है कि बदला लेना, పగ बदला लेना. ఆ పగ అనేది కొన్ని సంవత్సరాలు తరబడి ఉంటది. वो बदला जो है सालों सालों तक बना रहता है. వాళ్ళలో పెరిగిపోతూ ఉంటది క్యాన్సర్ లాగా, उनके अंदर बढ़ता रहता है कैंसर की तरह, కుష్టి వ్యాధి లాగా పడతా ఉంటది. कोड़ की तरह बढ़ता रहता है. వాళ్ళు క్షమించే గుణం ఉండదు. उनके अंदर क्षमा करने वाला गुण नहीं వాళ్ళని होता. చూసినప్పుడల్లా వీళ్ళకి శివన పావులు కలిసినట్టు ఉంటది. जब भी उनको देखते हैं ऐसा लगता है हमारे शरीर पे सांप चल रहे हैं. ఇది క్రైస్తవుల్లో ये क्रिस्ट के अंदर के लक्षण అన్ని है. జనుల్లో ఉంటది. ఎందుకంటే వాళ్ళకి అది తెలియదు కదా పాపం. वो तो अन्य जातियों के अंदर होता ही है क्योंकि वो तो कुछ नहीं जानते. పాపం అని దేవుడు వాళ్ళని ప్రేమించి పరలోకాన్ని తీసుకెళ్తానికి కాదు. बेचारे हैं, पाप करके उनसे प्यार करके प्रभु स्वर्ग ले जाएगा इसलिए नहीं कह रहा मैं. వాళ్ళకి ఫలం దొరికిపోయింది. उनको तो फल मिलेगा ही. కానీ క్రైస్తవులు ఎలా ఉండాలి? लेकिन क्रिश्चियनों को कैसे रहना ఏ चाहिए, విధంగా ఉండాలి? किस तरह रहना चाहिए? మొదలా పగ తీసుకుంటూ ఉండకూడదు. बदला लेने वाला स्वभाव नहीं होना चाहिए. మరి వెంటనే దాన్ని ఆ యొక్క లోపల ఉన్న దాన్ని వెంటనే నెరవేర్చుకోవాలని ఒక తపనలాగా ఉండకూడదు. हमारे अंदर जो कुछ भी उसके लिए है उसको पूरी तरह बदला लेना है ऐसा स्वभाव भी नहीं होना ఎదుటి चाहिए. ఆత్మను బట్టి మనకు ఒక భారం ఉండాలి. दूसरे जो सामने हमारे लिए आत्मा है उसके लिए बोझ होना चाहिए, हमारे अंदर భారం ఉండాలి ప్రియులారా. बोझ होना चाहिए. కాబట్టి इसलिए మనల్ని నష్టపడమని దేవుడు అంటలా. हम नष्ट उठाए करके प्रभु नहीं कहता. నిన్ను ఎవరన్నా ఒక 100 రూపాయలు అడిగారు, आपसे किसी ने 100 रुपए मांगे, నేను తెల్లారే ఇస్తాను. हम सुबह ही देंगे करके कहा,
చెప్పాడు బైబిల్లో, बाइबल में लिखा है మొహం తిప్పుకోవద్దు అన్నాడు. मुंह मत फेरो, ఇస్తాం. देंगे. క్రైస్తవులు కదా, क्रिश्चियन है ना, ఇంత మాత్రం వీలేరా? क्या इतना नहीं दे सकते? మనం 2-3 రూపాయలు అడిగామనుకో, अगर 2-3 दिन के बाद हम मांगेंगे, బెంజీ నువ్వు 100 రూపాయలు ఇస్తానన్నావు కదా అని, आपने तो कहा था मैं पैसे आपको लौटा दूंगी, అరే ఎక్కడికి వెళ్తున్నాం మేము, పారిపోతున్నాం ఎక్కడికన్నా, ఇస్తాంలే, అదే ఉంటే ఇస్తాంలే అంటారు. कुछ वो ऐसा बोले अगर कि हम क्या भागे जा रहे हैं, हम दे देंगे ना, हमारे पास जब होगा हम दे देंगे. ఎక్కడ పరిగెత్తున్నావా, क्या हम भागे जा रहे हैं कहीं, ఊరిలో क्या వెళ్ళిపోతున్నావా, गांव छोड़ के जा रहे हैं, ఇస్తాంలే అంట. दे देंगे करके बोलेंगे. మనం ఎదురు తగాదలు ఆడం కదా, हम तो झगड़ा नहीं कर सकते, మనం తగాదలు ఆడం. हम झगड़ा नहीं कर सकते, लोग करके शांत रहते हैं. 5 రోజులతో మళ్ళీ అడుగుతాం, 5 दिन के बाद फिर उनसे हम अपने पैसे मांगते చెప్పాం కదా ఆడికి వెళ్తా ఉంటే ఇవా, हैं. वो कि फिर ऐसा बोलेंगे कि बोला था ना, होगा तो देंगे, क्या कहीं भागे जा रहे हैं हम. మళ్ళా మన వరకు వచ్చి ఎమర్జెన్సీగా 200 కావాలి, తొందరగా 200 ఇవ్వమంటారు. फिर वही स्त्री पैसे पहले के नहीं लौटाए आके बोलती है इमरजेंसी है, 200 रुपए चाहिए, दे दो. అప్పుడు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. మనం तब हमें प्रभु के दिए हुए ज्ञान का इस्तेमाल మనం करना है. క్రైస్తవులు అని చెప్పి నష్టపోవాలని బైబిల్ చెప్పలా. हम क्रिश्चियन हैं इसलिए हम नष्ट उठाएं करके बाइबल नहीं बताती है. तुरंत है, ఇచ్చి నీవు లేదు, पहले जो दिया था आपने नहीं दिया, ఇది ఇస్తే నువ్వేమి ఇస్తావు, अब ये दूंगा तो कहाँ से दोगे आप. ఉండేగానే ఇవ్వను, है लेकिन मैं नहीं दूंगा, రియల్. नहीं दूंगा. అప్పుడు ఆ మనిషికి అక్సెస్ అవుద్ది, तब उस इंसान को समझ में आ जाएगा, ఒరే నిజమే सच बात है, ఇవ్వాలి, నేను తీసుకున్నాను. मैंने जो लिया है तो देना भी వీలైతే चाहिए. నువ్వు చెప్పగలిగితే చెప్పు, ఆయన కొంత మాటలు చెప్పు. अगर हो सके तो कुछ अच्छी बातें आप उन्हें बताओ. అంతేగాని నువ్వు క్రైస్తవుడు కాబట్టి, నువ్వు రక్షించబడ్డావు కాబట్టి, దేవుడు నీవు ఉండే కాబట్టి ఇస్తా ఉండాలి, తీసుకుంటావు, నష్టపోతా ఉండని చెప్పరా. इस हम आत्मिक बातों को सुन रहे हैं, जान रहे हैं, प्रभु ने कहा है, इसलिए जब भी वो मांगता रहेगा देते रहो, नष्ट उठाओ, ऐसा बाइबल नहीं कहता है. బైబిల్ దుష్టుల్ని పోషించమని చెప్పలేదు. बाइबल ये नहीं कहता दुष्ट लोगों का आप पालन पोषण करो. మనల్ని ఆసరాగా తీసుకొని వాడు లాభం పొందుకోవడం చెప్పలేదు. हमारा आश्रय लेकर वो लाभ उठाए करके बाइबल नहीं बताता. అందుకనే యేసు ప్రభు ఒక చెంప కొడితే రెండో చెంప తిప్పంటే ఆ చెంపిత్వమని కాదు అర్థం. यीशु मसीह ने कहा एक गाल पर थप्पड़ मारे तो दूसरा दिखाओ, इसका मतलब ये नहीं कि सच में जाके गाल दिखा दो अपना. అంటే మనలో పగ తీర్చే స్వభావం ఉండకూడదు. मतलब हमारे अंदर बदला लेने वाला स्वभाव नहीं होना అంటే चाहिए. నమ్రత చూపించాలి, नम्र रहना चाहिए, కోమలత చూపించాలి, कोमलता दिखानी चाहिए, ఎదుటి వారిని ప్రేమించాలి. सामने व्यक्ति से प्यार करना चाहिए. ఒకవేళ ఏదన్నా వాళ్ళలో తప్పున్నా గానీ ఆ తప్పును సహస్యలుగా సహించుకొని దాన్ని ఎలా మార్గంలో తీసుకురావాలో పరిశుద్ధాత్మ ద్వారా మనం దాన్ని పరిశీలించాలి. अगर उनके अंदर गलती है तो प्यार से उस गलती को कैसे दिखाना है करके हमें पवित्र आत्मा से मांगते रहना चाहिए. ఇదే దీని అర్థం. यही है इसका अर्थ. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, సమయం మనకు చాలా తక్కువ ఉంది, అయిపోయింది కాబట్టి समय खत्म हो गया, इसलिए నేను ముగిస్తున్నాను. मैं खत्म कर रहा हूँ. తర్వాత అంశం మనం రేపు చెప్పుకుందాం. कल आगे की बात हम करेंगे. రండి ప్రార్థిద్దాం. आइए हम प्रार्थना करेंगे. సర్వశక్తిమంతుడు, सर्वशक्तिमान, సర్వకృపానిధి, सर्वनिधि, సర్వనిధి మీ పాదాలకు వందనాలు. पृथ्वी भरे हुए परमेश्वर,